वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
వస్తాయి. రెండవ పెర్ఫార్మెన్స్ రీమా రోషిని డాటర్ ఆఫ్ పరమేశ్వర కమాండో ద డయస్. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మన స్నేహానికి విలువనిచ్చి గత 33 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు కార్యక్రమం మన అభివృద్ధి లేదు, కానీ మన స్నేహం గొప్పదని నిరూపించాం మనందరం కూడా. ఒకసారి ఎవరు ప్రార్థిస్తున్నా, ముందుగా మైసెల్ఫ్ నెల్లి సాయి ప్రసాద్ చదువుకున్నాను, మాది కొత్త వలస. మా నాన్నగారు నెల్లి అప్పలదాస్ మాస్టర్ మేస్టర్లు అందరికీ కూడా తెలుసు. సో దిస్ ఈజ్ నేను ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇన్ వజ్రపుత్తూరు మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను హై స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గానే పనిచేస్తున్నాను. అది ఇగో ఈ ముందు కూర్చున్నటువంటి ఈ కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వన్స్ ఫైవ్గా మేము కొత్త హై స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్నాను. నాకు పాప బాబు. హలో నాకు పాప బాబు. పాప పేరు షర్మిల MBA చదువుతాము. మొన్నే రిలీవ్ అయ్యారు, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారు. బాబు అరవింద్ కుమార్ సివిల్స్ ప్రిపేర్ అవుతాను. బీటెక్ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవుతాను. నా వారి పేరు ఆయన కూడా నాతోనే వచ్చాడు, ఎక్కడే ఉన్నాడు. ఓకే సార్. నెక్స్ట్ రౌతు శ్రీదేవి. 9th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత 10th క్లాస్ వైజాగ్ వెళ్ళిపోయానండి. నాకు ఒక వైఫ్, ఒక పాప. స్కూల్ నేను మాత్రం అవసరం ఉన్నాయి. మా పాప త్రిపుల్ బాబు త్రిపుల్ పాప ఐఐటి. ఓకే, నేను ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కొత్తలో చదువుకున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే బిజినెస్ చేస్తాను. అలాగే పప్పల్లో ఉంటున్నాను స్థానికంగా. మా మిస్సెస్, మాకు 2 అబ్బాయిలు.
ముందుగా మాకు కనీసం 30 సంవత్సరాల తర్వాత ఈ మొక్కలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు నేను 6th to 7th వరకు హైదరాబాద్ వల్లే నేను అంత స్కోరింగ్ ఆల్మోస్ట్ 30 years నా స్కోరింగ్ ఎవరు బీట్అవుట్ చేయలేదు. సో నెక్స్ట్ నేను తర్వాత ఏపీఆర్ స్కూల్ ఎస్ఎంపురంలో చదువుకున్నా పాస్ట్ 20 years. I have two kids. దూరం నుంచి మొత్తం 30 years నుంచి అందరూ మా పాత ఫ్రెండ్స్ అందరూ చూడటం అదొక ఆనందం కదా. అప్పటి నుంచి చూడటం చాలా సంవత్సరాల నుంచి నేను వస్తానని తప్ప ఎవరు కనిపించారు. బట్ ఇప్పుడు అందరూ కలవటం వల్ల ఒకరు చూస్తుంటే ఒకరు మీ పేరేంటి చిన్నప్పుడు ఒక జ్ఞాపకాలు ఉంటాయి కదా. సో ఆ రూమ్లో ఆ 6th లో 7th రూమ్స్ ఇప్పటికీ కూడా కనబడతా ఉన్నాయి. చూస్తూ ఉంటే నాకు ఆ రోజు నేను వీళ్ళతో గడిపిన క్షణాలు ఎంత ఆనందంగా నాకు మెమరీస్లో వస్తున్నాను. కానీ హైదరాబాద్ నుంచి ఎంత ఆనందంగా ఉందంటే అది చెప్పలేను. అంత గురించి మరొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా పెర్ఫార్మెన్స్ చేస్తే మన పేపర్లో మీడియాలో ఇవన్నీ ఉన్నాయి. 7th క్లాస్ వరకు మనతోనే చదివాడు. తర్వాత ఎస్ఎంపురంలో సీట్ వచ్చింది ఇక్కడ షేర్ మహమ్మద్పురంలో హైదరాబాద్. థ్యాంక్ యూ రామస్వామి, వెరీ గుడ్. నా పేరు నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పక్కనలో చదివాను. నాకు 2 పాపలు. మా ఆయన వ్యవసాయం చేస్తారు. మననే ఇన్ఫోసిస్ కంపెనీలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ. పిల్లలు కూడా బాగా కదా. నేను 93 బ్యాచ్ మీ ఫ్రెండ్స్. నేను కొంతమందికి తెలియకపోవచ్చు. రీజన్ ఏంటంటే 6th 7th మీతో క్లాస్ మీట్ 8th 9th 10th రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళాను. దానివల్ల నేను కొంత నేర్చుకోవచ్చున్నాను. అయినా అందరికీ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బిఎడ్ అండి. నేను ప్రజెంట్ ఇక్కడ జీసీఎస్ఆర్ జియో కార్పొరేటివ్ హైదరాబాద్లో చేసేవాళ్ళను. అక్కడ నుండి ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఈ మన 93 ఈ కలయిక మన సభ్యులను చాలామంది ఉన్నారండి. ఇది ఒక 6 months నుండి గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఈ విధంగా కలిసాము. దానికి మనందరి తరఫున వాళ్ళకి నేను ఇంకా సెకండ్ అబ్బాయి కూడా యూకే అండి. మాట్లాడేవాడిని చికెన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు పాప బాబు. పాప కంప్యూటర్ ఇంజనీర్ అవుతుంది. బాబేమో ఐటీ మీద జాబ్ చేస్తాను వైజాగ్. ఈ జాబ్ వస్తుంది. నేను వ్యవసాయం చేస్తాను. ఏదో భగవంతుడు ఇచ్చిన కాడికి అలాగా ఇంతవరకు బాగానే ఉంది. అదే సరోజిని గారు గ్రామంలో 1వ తరగతి 10వ తరగతి అక్కడే చదువుతున్నాను. ఇప్పుడు ఇస్లాం ఇంటర్నేషనల్ లిమిటెడ్లో వాటి యొక్క పనిచేస్తాను. ఇంకా ఈ కార్యక్రమానికి స్టార్టింగ్ నుంచి ఎన్నో కష్టపడి రాజుగారి దీని వల్ల అందరూ చేరారు. అందరం దీని గురించి ఎలా చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది చేరి. ఇప్పుడు అందరినీ ఒకరే చూసేసరికి చాలా ఆనందంగా ఉంది. మాకు ఎప్పుడు చిన్నప్పుడు అనుకోండి అనిపిస్తున్నారు ఎదగడానికి కూడా మీకు తొందరగా ఎదిరిపోతున్నా. నా పేరు సీతారాం. నేను హాస్టల్లో ఉండి చదువుతున్నానండి. కొత్త హాస్టల్లో మాది కొత్తపల్లి. అంటే నాది పెరిగే హాస్టల్. కానీ ఈ సందర్భంగా నేను ఒక కృతజ్ఞత చెప్పాలి. మనకి ఈ రోజుల్లో పేయింగ్ గెస్ట్ అంటే అందరికీ తెలుసు. కానీ నేను 30 years బిఫోరే నాన్ పేయింగ్ గెస్ట్గా మా కృష్ణారావు మా ఫ్రెండ్ ముందుకు ఆశ్చర్య గారి ఇంట్లో ఉంది నేను చదువుకున్నాను.
నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే మరి అన్నం అంటున్నాం దోసరి నేను రాజధానిలో ఉంటున్నాము. గుడ్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. 10 సంవత్సరాలు మన ఇంటికాడే భోజనం హాస్టల్ ఉండడు కానీ మన ఇంటికాడే భోజనం ఆర్థికంగా ఉండేటప్పుడు కూడా సాయం చేశాం. ఇప్పుడు కూడా మర్చిపోలేదు. ఎప్పుడు సూర్యనారాయణ మాది గీతంపల్లి గ్రామం. నేను ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ పిల్లలు బాబు మా ఊరి ఎంతో సంతోషంగా ఉన్నాము. మళ్ళీ ఎప్పుడో 30 సంవత్సరాలు బాగా కలిసి ఉంది. మరి ఎందుకని మాట్లాడి థ్యాంక్ యూ. తోటి నా స్నేహితుడికి కూడా మరి మా ఊరు పత్రాలు సార్, నా పేరు పుట్టేసి రామతమ్మ. మరి నేను ముఖ్యంగా రాజుగారి మరి నాకు ఒక పాప MBA చదువుతుంది. మరి మా ఆయన గారు బిజినెస్ చేస్తారు, ఇటుకు బిజినెస్. మరి నేను హౌస్ వైఫ్. సాదర శ్రీనివాసరావు, పురు సాంబయ్య, నెక్స్ట్ దేవర లక్ష్మి. నమస్కారం. ఓకే నమస్కారం. ఆయన పుట్టుక కూడా మా ఆయన వ్యవసాయం చేస్తారు, నేను కూడా వ్యవసాయం చేస్తాను. మాకు పాపకు మ్యారేజ్ అయిపోయింది, మనవాడు కూడా పుట్టేశారు. అందరూ నా తోటి మిత్రులకు, మరి అదేవిధంగా నాటి స్నేహితులు, క్లాస్మేట్స్, మరి అందరూ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే కారణం, ఎందుకంటే టీచర్స్ వాళ్ళు పెట్టిన భిక్షే మనకి, వాళ్ళు పెట్టిన, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా కానీ ఒక మార్గం ప్రసాదించడానికి కానీ గురువుల నుంచి నేర్చుకున్నటువంటి విధానం ఏంటంటే, మనం ఆ రోజుల్లో మన స్తోమత లేక తల్లిదండ్రులు సహకరించడం, స్టడీస్ ఎక్కువ చేయలేక కొన్ని ఇక్కట్లో ఇబ్బందులు పడడం, ఇప్పుడు వాళ్ళ ద్వారా మన పిల్లలుగా తెలుసుకొని కొన్ని విద్యాబుద్ధులు నేర్పించుకున్నాం. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు హృదయంగా నడిపించుకోగలుగుతున్నాం. అందరినీ ఈరోజు చూస్తే ఈ చాలా ఆనందంగా అయిపోయింది. మొత్తం చూసుకుంటే ప్రైవేట్ గారికి డిస్టర్బెన్స్ అయిపోయింది. శ్రీరామూర్తి మేషాలు మా కొత్తలో అందుబాటులో ఉండేవారు, అన్ని కంప్లైంట్లు అక్కడికే వెళ్ళేవి. అప్పుడు సోమేశ్వర్ గారు అయితే మాకు హాస్టల్ ఈ పిల్లలు మా తాలూకు ముగ్గురికి మాకు ఇచ్చాం సార్. మేము హాస్టలే చదువుకున్నాం. హాస్టల్ చదువుకున్నాం. ఆ రోజుల్లో తల్లిదండ్రులు 3 రూపాయలు అడిగితే చదువు మానేసేవాళ్ళు. రేట్ చేస్తున్నారు. అప్పుడు ఒక్క సబ్బు 2 సబ్బు ఉండేది. ఆ 2 ముక్కలు కోసి ఇచ్చేవాడు. రూపాయి అడిగితే వచ్చి ఇంటికైనాడు. మరి హాస్టల్ అన్నమైన దొరుకుతుంది, ఇంటికైనా అక్కడే ఉంది పరిస్థితి. మేషారు అయితే శ్రీరామూర్తి మేషారు కూడా ఎంతోమంది పిల్లలకి ఆశ్రయం ఇచ్చారు. కూడా ఈరోజు ఆడపిల్లలను చూస్తే మరి ఒక్కొక్కరికి ఉద్యోగులకి వెళ్ళి భార్యలు అయితే పని వాళ్ళు ఉంటేనే మనం అందరం. అయితే ఈరోజు నా క్లాస్మేట్స్ అలా నా టైం లేదండి. నేను పెంచుకోవడం రైబాబు, నాకు 2 పిల్లలు, ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తాను. మా బాబు డిగ్రీ చదువుతున్నాడు. మరి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ నా తరపున ఎవరైనా సరే మన సర్కిల్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి సహాయ సహకారం కావాలన్నా నేను మారిపోయాము. ఎప్పుడు ఎనభైలాగా ఇన్సర్ట్ చేసుకొని ఉన్నాడు. మిగిలిపోలేదు, మన శ్రీధర్ రాలేదు, జోకు చేసేవాళ్ళు కాదు. కానీ మరి ఎంత మరి శ్రీను టెంపుల్ శ్రీ మాత్రం వాడు ఏమో అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉంటాడు. డబ్బు సంపద కోసమే తప్పిస్తే కానీ మరి ఇప్పుడు ఇంకా సమాజాన్ని నేను చదవలేదండి. సరే, మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. 93
లో అందరూ 10th బ్యాచ్ మమ్మల్ని ఈ చిన్న నిరాశ ఇదంటే మనం ఇప్పుడు దీంతో సంతృప్తి పడుతున్నాం అదే కాకుండా అది ఎప్పుడు కూడా ఎవరు ఎక్కడ కనిపించినా ఒక సోదరి భావంగా మనం భావించుకుంటూ ఇప్పుడు ఇలాగ కనిపించి ఇలాగ ఉందామని చిన్న ఆశిస్తున్నాం. ఓకే, నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన స్నేహితులందరికీ వెల్కమ్. నా పేరు వందీశ్వరరావు. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేవీలో జాయిన్ అయ్యాను 97లో. 15 years సర్వీస్ చేసిన తర్వాత నేవీలో రిటైర్ అయ్యి నెక్స్ట్ 5 years యాజ్ సర్వీస్ ఇంజనీర్గా మర్చెంట్ నేవీలో చేశాను. తర్వాత ఆఫ్టర్ 5 years మళ్ళా నేవల్ అకాడమీలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. భార్య అని పెద్ద పాప యూనివర్సిటీ, చిన్న పాప రేమా వర్షిని. ప్రస్తుతం ఈ పాప స్టడీ 10+2 మన 942 మార్క్స్ వచ్చాయి +2లో. చిన్న పాప 5th క్లాస్ చదువుతుంది. అలాగే భరతనాట్యం నేర్చుకుంటుంది. థ్యాంక్ యూ. పాప ఇంకొచ్చి చేస్తుంది, బాబు సైంటిస్ట్లో చేస్తున్నాడు, హైదరాబాద్లో చేస్తున్నాడు. ఓకే, వెరీ నా పేరు శృతి. గురువులందరికీ నమస్కారం. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప మన యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ అయ్యి ప్రీవియస్ జాబ్ వచ్చింది. చిన్న డాడీలో చదువుతుంది 4th year. మా హస్బెండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్.
నేను పోలేడు వస్తున్నది. చదువుకున్నప్పుడు ఎంతో కృషి చదివాను కానీ ఉద్యోగం రాలేదు కానీ వ్యవసాయం చేసుకుంటాను. మా బాబు బీటెక్ చదువుతాను, మా పాప సంతోషం బాగున్నాను. మైక్ దగ్గర పర్లేదు, భయం ఏంటంటే అందరం మన వాళ్ళే. నాకు నమస్కారం. నా తోటి విద్యార్థులకు చెప్పలే
ఓకే, థ్యాంక్ యూ వెరీ గుడ్. బాబా ఒకసారి వాళ్ళ యాటిట్యూడే మాకు నేర్పించి మేమందరం ప్రయోజకులు అయ్యే విధంగా తయారు చేశారు. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత 32 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం, ఈ గెట్ టుగెదర్ అనేది మేము ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనుషుల్ని పోల్చలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. తర్వాత ఇది ఏజ్ అనేది అంతా సెటిల్మెంట్ అయ్యే ఏజ్ కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో తర్వాత ఇతర జాబుల్లో అందరూ సెటిల్ అయ్యారు. ఈ టైంలో కలవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన యొక్క బాగోగుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా గమనించి మనల్ని ఇంత అభివృద్ధి పరిచినటువంటి మన ఉపాధ్యాయులు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలుచుకోవడం జరిగింది. వారిని సన్మానించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మన చదువులు చెప్పి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి మన ఉపాధ్యాయుల అందరికీ కూడా ఈరోజు మనం చిరు సన్మానం కోసం మనం అందరం స్వాగతించాం. వారిని ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు నేను మనం చేస్తూ ఉన్నాను. అలాగే నా పేరు విజయలక్ష్మి. గురువు గారికి నమస్కారం. మా వారు వ్యవసాయం, మేము రాజులు మూడు ఇచ్చారు. ముగ్గురు పిల్లలు. అమ్మాయి బీటెక్, పెళ్లి చేస్తాను. రెండో పాప ఇంజనీర్, హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇంజనీర్ తాడేపల్లి చదువుతాను. ఒక పాప అమ్మ, ఇంకో నాకు జాబ్ చేయలేదు, మ్యారేజ్ చేస్తాను. నా గురువులు ఉపాధ్యాయులు అందరికీ నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన మన స్పైడర్ గారికి చాలా పెద్ద విషయం. అట్లాగే అంతవరకైతే చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాన్నగారు నా వర్క్లో నేను జాయిన్ అయ్యాను. నేను చేసే నాకు ఒక పాప ఒక బాబు. పాప డిగ్రీ చదువుతుంది, బాబు ఎగ్జామ్స్ రాశాడు. మా అబ్బాయి ఎగ్జామ్స్ రాశాడు. రీసెంట్గా ఈ మధ్యన కొత్తగా ఇల్లు కట్టాను. అంతే సార్. సహకరించి మనల్ని కోఆర్డినేట్ చేసి మనందరినీ కూడా ఏకతాటిపై తెచ్చినటువంటి ఘనత ముందుగా పైడరాజుకి, మన పన్స్ పైడరాజుకి దక్కుతుంది. ఎందుకంటే ఒకరోజు సడన్గా వేదికను అలంకరించిన గురు బ్రహ్మలకు పాదాభి వందనాలు. నా చిన్ననాటి మిత్రులకు నా అభినందనలు. ఈరోజు మన బాల్యాన్ని మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసే అవకాశం వచ్చింది అని భావిస్తూ చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే సుమారు 32 సంవత్సరాలు తరువాత మళ్ళీ మన గురువులను, మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం మరియు కలిసే అవకాశం వచ్చింది. ఇలా మీ అందరినీ చూస్తుంటే మనం చదువుకునే రోజులు, అల్లరి చేసే సందర్భాలు, చిన్న చిన్న గిల్లు గొడవలు, ఆటలతో ఒకరిని ఒకరు దూషించుకోవడం, క్లాస్ లీడర్ కోసం, స్కూల్ లీడర్ కోసం, స్కూల్ లీడర్ ఎంపిక కోసం ఎలక్షన్ జరిగే విధానం, ఆర్భాటం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అలాగే సాయంత్రం పిల్లల్ని కూర్చోబెట్టి మన గురువు గారు శ్రీ వంగపండి అప్పలసామి మాస్టర్ గారు పాటలు పాడించే సందర్భం, ఆగస్టు 15 కోసం ఆడించే ఆటలు, ఆ బహుమతుల కోసం ఆడిన ఆటలు, ఇలా ఎన్నో తీపి గుర్తులు, జ్ఞాపకాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.
ఈరోజు మన అందరికీ మన జీవితాల్లో ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఇలా మనం అందరము కలుస్తామని ఊహించలేదు. మన ఈ ఆత్మీయ కలయిక ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మన ఈ కలయిక కోసం నేను మరియు కొంతమంది మిత్రులు ప్రోద్బలంతో ముందుకు వచ్చి ఎన్నో ప్రయాసాలు పడి మీ అందరి ఫోన్ నెంబర్స్ సేకరించి అందరికీ ఈ ఆత్మీయ కలయిక కోసం తెలియజేసి మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అందరి తరఫున మన ఆహ్వానం స్వీకరించి ఆశీర్వదించేందుకు వచ్చిన మన గురుదేవులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. దేవుడు గురువు పక్క పక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అని మహానుభావుడు కబీర్ దాసు, ఎందుకంటే ఆయన భగవంతుడని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానము అంత గొప్పది. అలాంటి మన గురువులకు ఈరోజు పాద పూజ చేసుకునే అవకాశం రావటం మన అదృష్టంగా భావించాలి. ఒక్కసారి మనం చదువుకునే రోజులు గుర్తు చేసుకుంటే మన గురువర్యులు మన అందరినీ తన సొంత పిల్లలుగా భావించి నాణ్యమైన విద్యను అందించి ఒక సంస్కారవంతమైన విద్యను, ఆలోచనలు, మంచి మార్గాలను అందించి ఒక తేజవంతమైన జీవితాన్ని అందించినందుకు వారికి ఏమిచ్చినా తక్కువే. దానికి నాకు తెలిసిన ఒకటే అవకాశం, వారికి పాద పూజ చేసుకునే భాగ్యం దొరకటం. మనము ఈ సందర్భంగా మనకు ఈ అవకాశం దొరికింది. విద్యావంతులే సంపూర్ణ స్వేచ్ఛావంతులని ఎఫెక్టివ్స్ గారు అన్నారు. మన అందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్ది మనకు బంగారు జీవితాలను అందించిన మన గురువులకు మరొకసారి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకునే రోజుల్లో నాకు చాలా గుర్తు మన గురువర్యులు చేతి దెబ్బలు తినటం. ఆ రోజు మనకు ఆ దెబ్బలు బాధ కలిగించిందేమో కానీ ఆ ప్రభావం మన జీవితాన్ని చక్కబెట్టిందని ఈరోజు తెలిసింది. ఇప్పటికే చాలా సమయం అయ్యింది. నాకు ఈ 4 మాటలు నా మనసులోని తీపి జ్ఞాపకాలను మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన గురువులకు, నా తోటి మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆనందపడి చప్పట్లు కొట్టారు మన మాస్టర్లు. వాళ్ళకి గట్టిగా చప్పట్లతో అభినందించే సంబంధం లేకపోయినా కేవలం ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరికంటే ఎక్కువగా ఆనందపడి మనల్ని ప్రోత్సహించినటువంటి మన గురువులు నిజంగా అభినందనీయులు. మనందరికీ కూడా ముందుగా ఈరోజు మన జిఎస్ఎం నేత గొడవప్పల శ్రీరామూర్తి మాస్టర్ వచ్చి వేదిక ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. గుర్తుందో లేదో, ఏ సమస్య వచ్చినా మనకి స్థానికంగా మేషారు ఉండేవాళ్ళు. అంటే హెచ్ఎం గారి దగ్గరికి హెచ్ఎం రూమ్లోకి వెళ్ళాలంటే మనకి భయం వేసేది, ఏమంటారేమో అనేసి. అయినప్పటికీ అంతే కదా, ఎందుకు మన స్థానికంగా ఉంటారు. ఉదయం సాయంత్రం సెలవు పూట ఎప్పుడు కూడా మనకు అందుబాటులో అభిప్రాయం ఉండేది. పైగా మేషాల ఇంటి దగ్గర నేను ప్రతి సంవత్సరం వేసవి సెలవులు చదువుకునేవాడిని. ఎందుకంటే మా నాన్నగారు దాసమేశారు, ఈయన మంచి ఫ్రెండ్స్, చాలా క్లోజ్గా ఒక బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు. శివప్రసాద్, నేను, పద్మ, మేమందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా అక్కచెల్లులాగా ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర మాకు ఎంతో గౌరవించేవాళ్ళు. సార్ నిజంగా ఈరోజు నాకు అయితే ముందుగా మ్యాథ్స్ ఎందుగా విద్యార్థులు పోతున్నారు. అలాగే ఒక ఇద్దరు ఆడపిల్లలు రండి. ఎవరైనా పర్లేదు, వచ్చేటట్టుగా ఉండిపోండి, పర్లేదు. నిజంగా మీరు మాకు ఎంతో సర్వీస్ ఇచ్చారు. కుంకుమ
అదే మాకు విద్య నేర్పించారు. మేమందరం చాలా అదృష్టవంతులు సార్. దుస్సాలను సత్కరించవలసిందిగా దాని స్వామి అలాగే బృందాన్ని అందరికీ కూర్చొని వెళ్ళండి. పట్టుకోండి సార్, చాలా పట్టుకోండి. ఓకే సార్. సార్ సార్ సాల్వ్ వేసుకుంటా పట్టుకోండి సార్. మీరు పట్టుకోండి సార్, సాల్వ్ పట్టుకోండి. ఓకే చూడండి సార్. అలా రెడీ స్మైల్ అవ్వండి సార్. సార్ ఒకసారి స్మైల్. ఓకే సార్. అంటే చదువు గురించి ఈయన సార్ చెప్పే విధానము, నేను 6th to 7th చదువుతున్న టైంలో సార్ నాకు సోషల్ స్టడీస్ అవి ఇప్పటికీ కూడా ఆయన చెప్పే చాప్టర్స్ మెయిన్ ది పానిపట్ యుద్ధం, బక్సార్ యుద్ధం, అట్లా నెక్స్ట్ అది World War I, World War II, సిపాయి తిరుగుబాటు. సో ఇవి సో అవి చెప్పే విధానం ఎట్లా ఉండేదంటే, నేను ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని కాదు. సార్ చెప్తుంటే అది ఎట్లా ఉండేది, ఒక స్టోరీ ఆయన చెప్తుంటే అలా జరుగుతున్నట్టు అక్కడ ఆ నెరేషన్ అలా ఉండేది. అదే కాదు సార్ మ్యాథ్స్ చెప్తే మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళం. మ్యాథ్స్ సార్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంకా మీకు మైండ్లో గుర్తుండిపోయారు. నేను ఎక్కువ అంటే యాక్చువల్ చదివేవాడిని కానీ ఆ చెప్పే విధానము నాకు అలాగా మైండ్లోకి వెళ్ళిపోయేది. సో నేను ఎక్కువ రిపిటేషన్ మ్యాథమెటిక్స్ ఆల్రౌండర్. సో అప్పట్లో ఏంటి ఏ సార్ లేరని అంటే వచ్చేవారు, క్లాస్కి వచ్చి అంటే మాకు ఎట్లా నాకంటే ఎట్లా అంటే చాలా ఫేవరెట్ స్టార్, అంటే ఒక స్టార్ లాగా అట్లా ఉండేది. ఏ సబ్జెక్ట్ అయినా ఇంగ్లీష్ కానీ, ఇంకా అప్పట్లో హిందీ లేదు కానీ. సో అట్లా ఇంకోటి ఏదైనా టాపిక్ చెప్పడమే కాకుండా గైడెన్స్ కూడా అప్పట్లో అనేసి ఆ మెయిన్ మనకి మొత్తం ఏపీఆర్ స్కూల్లో ఒక 8 మెంబర్స్ని సార్ సెలెక్ట్ చేసి మాతోనే వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు రాసిన తర్వాత ఇంకా వేమన సత్యం చెప్తుంటే యాక్టింగ్తో చెప్పేవారు సార్. ఇంకా 10th క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్పాలనుకోండి, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇప్పటికీ నేను కూడా అదే ఫాలో అవుతుంటాను. హీ జంపింగ్, సి సింగింగ్, సి హీ స్విమ్మింగ్ అని ఉండేటప్పుడు మనం బోర్డు మీద రాస్తాం. మనందరం మ్యాషర్ బొమ్మ వేసేవాళ్ళు, చాలా మంచి ఆర్టిస్ట్ కూడా. మ్యాషరు ఆ స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ బొమ్మ వేసి మనకి అది జీవితాంతం గుర్తుండిపోవడానికి కారణం అతను అలాగే యాక్టివ్ మెథడ్లో చెప్పడమే మనకి ఈ రోజు కూడా ఆయన మనం మర్చిపోలేకపోతాం. హై స్కూల్లో మేము కూడా పాఠాలు చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సార్, మంచి అనుభవం మాకు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉండండి ఎవరైనా. కొద్ది సైడ్కి మనం సైడ్గా ఒక హ్యాండ్ అయ్యింది సరిపోతుంది. మీరు ముందు ఇప్పుడు బాగుంది, చెయ్యండి చాలు. చూడండి సార్, అలా మనం చూడండి అలాగా. శ్రీదేవి అంత సంతోషంగా ఉంది. ఏనాడు 5 సంవత్సరాలు చదివారట హై స్కూల్లో. అట వాళ్ళు ఎవరు నాకు కూడా పరిచయం లేవు. అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు, మారిపోయారు మనుషులు. ఎవరో నాకు తెలియదు. వాళ్ళు అంటున్నారు నేను మాస్టర్ను పప్పర్లోనే. నేను అనుకుంటున్నాను నిజమేనేమో అని. ఎంతమంది చూసి ఈ సంతోషానికి ఇంతకంటే ఇంకేం మాట్లాడడానికి అవకాశం లేదు. నెక్స్ట్ సార్ ఆశీర్వదించండి. కలుపుదాన్ని చేయవలసిందిగా విద్యార్థి బృందాన్ని కోరుతున్నాను. లక్ష్మణరావు కోరుతున్నాను. మేషర్ మాకు హిందీ చెప్తుండేవాళ్ళు. మరి 5వ తరగతి వరకు హిందీ ఉండేది కాదు. 6వ తరగతికి వచ్చేసరికి హిందీ కూడా అక్షరాల నుంచి ప్రారంభించి మళ్ళీ ఆ వాక్యాలు పాఠాలు చెప్పినంత వరకు కూడా చాలా
అంటే ఒక విధంగా మొండిగా రాకపోయినా సరే కూర్చోబెట్టి చెప్పి మాకు ఎంతో సార్ ఒకసారి సార్ అమ్మ ఆ సాల్వ్ పట్టుకోండి అమ్మా. అలాగే చిన్న చూడండి అలా చూడండి మేడం, అలా చూడండి సార్. స్మైల్ ఇక్కడ ఒకసారి స్మైల్ స్మైల్ చూడండి వన్స్ మోర్. ఓకే సార్. వందే వాణి వినాయకం. నాకు ఈవేళ నేను పొందుతున్నటువంటి అనుభూతి వాగ్భూతికి అందని అనుభూతి. ప్రియతర ప్రియతమ కొప్పల జిల్లా పరిషత్ విద్యార్థి విద్యార్థులు అందరికీ నా యొక్క దీర్ఘ ఆయువుగా ఆశిస్తులు మరియు వివిధ రంగాలలో స్థిరపడినటువంటి నా పూర్వ విద్యార్థులకు విజయశ్రీగా దీవిస్తుంది. ఏదో చెప్పాలన్న మనస్థితి, ఏమి చెప్పలేని పరిస్థితి నేటి నా మనోదుస్థితి. మహాకవి సూరదాస్ చెప్తాడు, తీయని తినిపించి దాని యొక్క కమ్మదనం ఎలా ఉందో చెప్పురా అని వేదిక మీదకి పిలిచి మైక్ ఇచ్చినట్లుంది. మరి అటువంటి పరిస్థితి అయితే ఈవేళ మీరు విద్యార్థులు, నేను ఉపాధ్యాయుని. ఈవేళ మీరు చేస్తున్నటువంటిది మాకు చేసింది సన్మానం. ఇది చాలామందికి తెలియక ఒక ఎమ్మెల్యేకో ఒక మినిస్టర్కో ఎవరికో ఇటువంటి శాలువాలు కడితే మేము సన్మానం చేస్తున్నాము అని ప్యాంప్లెట్లు వేస్తారు, కానీ వాళ్ళు సన్మానానికి అర్హులు కాదు. ఎవడైతే మనకి బుద్ధి చెప్పి జ్ఞానోదయాన్ని కలిగిస్తాడో, సత్శీలుడో వాడు సన్మానానికి అర్హుడు. ఇది వ్యంజన సంధి సంస్కృతంలో. సత్ ప్లస్ మానం సన్మానం. మరొకటి ఉంది, సం ప్లస్ మానం సమ్మానం. సత్తు సమం, ఈ రెండు ఉపసర్గాలు. ఈ సమ్మానం ఎవరికి చేస్తారంటే హోదాకి, హోదాకి. ఆ ఊరికి ఒక నాయుడు, ఒక ప్రెసిడెంట్, లేకపోతే ఒక మినిస్టర్, ఒక కలెక్టర్ ఎవడైతే వాడికి శాలువ చెప్తే అది సమ్మానం. ఈ రెండు పదాలకి తేడా మీకు నేను చెప్పాలనుకున్నాను. భాష అనేది చాలా చాలా గొప్పది. దాని తాలూకా చత్వారి వాక్ బ్రహ్మని అని వేదం చెప్తుంది. 4 రకాలు వాక్కులు ఉంటాయి. ఒక్క రకమైనటువంటి వాక్కునే మనం పలుకుతున్నాం, మిగతా 3 రకాలు మనకి తెలియదు. పాణి గృహీతి, పాణి గృహీత. ఈ చిన్న చదవడంలో తేడా రాగాన ఒకదాయి ధర్మసాక్షిగా పెండ్లాడినటువంటి భార్య ఒక ఆమె, ఊపిడి కత్తి ఒక ఆమె అని అర్థం పేరు. ఇద్దరు భార్యలే. ఊపిడి కత్తికి పాణి గృహీత, మరి ధర్మసాక్షిగా
పెళ్ళైనటువంటి ఆమెకి పాణి గృహితి అంటారు. ఇది ఉచ్చారణలో తేడా. అలాగే సభలో మనం ఏం చేస్తామంటే సభికులు అంటుంటాం. సభికులు అంది చాలా తప్పు. సాభికులు అంటే సభకు హాజరైనటువంటి వాళ్ళు, సభికులు అంటే జోదగుండి వాళ్ళు అని సంస్కృతంలో వినొచ్చు. ఇటువంటి ప్రయోగాలు తెలియక ఇవన్నీ వ్యాకరణం ఉంటాయి. అటువంటి వ్యాకరణాన్ని ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. క్షమించండి, మర్చిపోయాను. నాకు అత్యంత ఆప్తుడు, నా ఆత్మీయ మిత్రుడు, దివంగత శ్రేయ వంగపండు అప్పుల్ స్వామి గారు, మరి ఆంధ్ర భాష మహోపాధ్యాయుడు. వారి యొక్క ఆత్మకు శాంతి కొరకు మనమంతా ఒక్క నిమిషం మౌనం వహించాలని మీ అందరికీ నేను శతాధిక ప్రార్థన. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక శాంతి శ్రీ ఒక టర్ను చేశాను. ఒక పాప బెంగళూరులో, ఆమె కూడా వెల్ సెటిల్డ్. ఆమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. అన్ని రకాలుగా శుభేక్షిస్తున్నాను. అంటే ఇంగ్లీష్లో 12 టెన్సెస్ ఉన్నాయి, మరి హిందీలో 3-4 చెప్పు వేస్తున్నట్టు సేమ్ మీరు అలా చెప్పగలరంటే 2వ రోజు క్లాసులో చెప్పాను. అది పుస్తకం తయారు చేయగలరు. ఆ రకంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెన్సెస్ని, హిందీలో ఉన్నటువంటి టెన్సెస్ని కంపేర్ చేస్తూ ఈ పుస్తకం రాయడం జరిగింది. నా ఫౌండేషన్కి సుజన సంజీవని పెట్టడానికి కారణం నా పేరు సంజీవరావు, నా భార్య పేరు సుజాత, నా మనవరాలి పేరు పూజన. కాబట్టి పూజనలో జన అనేటువంటిది రావాలి. నా భార్య పేరు సుజాత కాబట్టి సు రావాలి. సుజన అంటే మంచి జనాన్ని, మంచి జనరేషన్ని తయారు చేయడం. పైరాజు ఎలాగైనా ఫోన్ నెంబర్ సంపాదించాడో మీరు నాకు ఎవరిని గుర్తుపెట్టలేను, ఎవరూ తెలియదు. ఈ పాణి खबर भरूंगी पानी ऐसे कहते हुए आगे आने वाला मेरा प्यारा सहेला शिष्य श्री पैडी राजू बंगारू राजू, इसको मैं शुभाशीर्वाद देते हुए आशीर्वाद दे रहा हूँ. इस संदर्भంలో पैडी राजू की పుస్తకాన్ని భగవద్గీత పుస్తకాన్ని సమర్పిస్తున్నాను. మరి ఇంకొకటి, మరి ఎవరు నేను ఒక 20 భగవద్గీతలు తెచ్చాను, అలాగే ఈ పుస్తకాలు ఒక 20-15 తెచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇస్తాను. సంచిలో ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు టీచర్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శతాధిక ధన్యవాదాలు సమర్పిస్తూ ఇంతటితో నా యొక్క ఇది ఉపన్యాసం కాదు, ఉపదేశంగా భావించి నాకు ఆయన చెప్పినటువంటి చదువు, ఆయన వ్యవహరించినటువంటి తీరు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఓసారి ఆయనతో నాకు ఒక చిన్న అనుభవం ఏంటంటే, 7th క్లాస్ చదువుతున్నప్పుడు గజేంద్ర మోక్షం పాఠం చదవమన్నారు.
నాకు నోరు తిరక్కుంటుంది. నేనేమో పుస్తకం పట్టుకొని ఏదో నేను చదువుతుంటే పట్టమని ఒకటి కొట్టేది నాకు వెనకొచ్చి. అంటే అందులో ఏంటంటే గజేంద్ర మోక్షంలో అల్లది వైకుంఠపురంపున అని నేను చదువుతుంటే మరొకటి కొట్టారు. ఎందుకు కొడతాను? నేను కరెక్ట్గా చదివానంటే ఎక్స్ప్రెషన్ లేదని కొట్టారు. అల్లది వైకుంఠపురంపున అని మొదలు పెట్టమన్నారు. అంటే అంత సింబాలిక్గా చెప్పమన్నారు. అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి మన టీచింగ్ చెప్పేవాళ్ళంటే ఎక్కడున్నారు ఇప్పుడు అలాంటి టీచర్లు? ఎక్కడున్నారు? మనకి టీచర్ ప్రైవేట్ కాలేజీల్లో కార్పొరేట్ స్కూల్లో చెప్తున్నారు. ఆ విధంగా చెప్పే విధానం మనం ఆకట్టుకుని మనం మళ్ళీ జీవితాంతం వీళ్ళని గుర్తుపెట్టుకున్నాము అంటే నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు. ఎన్నో చెప్పాలి. మనసు నిండా ఉన్నటువంటి ఆనందము ఇంకా చేస్తే మీరు చేసిన సన్మానానికి పరవశంతో మాటలు రావట్లేదు. నిజంగా మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం, నేను చేసిన 35 సంవత్సరాల సర్వీస్లో మరొక 5 సంవత్సరాలు ప్రైవేట్ సర్వీస్ చేశాను. కొప్పర్లో చేసినటువంటి 91 ఆగస్టు 24 నుంచి 96 జూలై 29 వరకు చేసినటువంటి అంటే ప్రతి అనుభవాన్ని నేను చెప్పాలి. నిన్నే మా ఫ్రెండ్ డాక్టర్ గారు వచ్చారు. నువ్వు 70 సంవత్సరాల వయసులో కూడా నువ్వు ఏమాత్రమైన ఫ్రీగా కదులు పెట్టినటువంటి రక్త సంబంధికి మించి నా భార్య తన చెల్లికి మీ అందరికీ హిందీ మేషారు. నేను అతనికి సైన్స్ బావ గారుగా మా ప్రాణ స్నేహితులు శ్రీ అప్పస్వామి మంచి పేరుని కీర్తిని మిగిల్చి తన దగ్గరికి పిలుచుకొని వెళ్ళిపోయారు. అటువంటి మంచి తమ్ముడిని కూడా కొప్పర హై స్కూల్ ఇచ్చింది. అన్నిటికంటే ఉపాధ్యాయ వృత్తిలో హై స్కూల్లో నాకు లభించారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నేనేమో పొగడ్తల కోసంలో మీరు చేసిన సన్మానం ఎప్పుడు ఒకలాగే చెప్పాను. కానీ మీ అంత మంచి మనసు ఇచ్చిన మాత్రం వాళ్ళే చెప్పారు. ఇటువంటి బాధ్యతలు మాత్రం ఇంకా మీరు చిన్నపిల్లలాగా సంతోషంగా ఉన్నారు. మీ అభిమానానికి అసలు కొలతంటూ లేదు. నిజంగా మీకు అంతమై ఎన్నో స్కూల్లో పనిచేసాం, చేయలేదు అక్కడ కూడా ఇంతకంటే బాగా సర్వీస్ చేశాం. కానీ మీలో మీ మనోబలం పైన ఉపాధ్యాయులందరం కూడా ఉండి మా కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఎంతగా గౌరవిస్తున్నందుకు భగవంతుడు మీ అందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి అలాగే మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుగా ఉండాలని కోరుకుంటూ మేము ఇప్పుడు పాఠాలే చెప్పాము. మరి ఇప్పుడు మీకు పాఠాలు చెప్పాల్సిన పని లేదు. జీవితంలో మీకు చాలా పాఠాలు నేర్పింది. ఎందుకంటే అమ్మ మొదటి గురువు అయితే నాన్న తర్వాత గురువు, నాది 3వ స్థానం. ఆ గురువు కూడా మీ వెంట అంత దూరం కూడా నడవలేడు, కొంత దూరమే ప్రయాణం చేస్తాడు. కానీ ఆ స్థాయి భేదాలు, ఆర్థిక భేదాలు, అధికార భేదాలు ఎన్నున్నప్పుడు కూడాను హై స్కూల్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి స్నేహము, ఆ మాధుర్యము ఎప్పటికీ మర్చిపోలేదు. మీరంతా కలిసి మీ యోగక్షేమాలు, మీ కుటుంబ వివరాలు తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి మనకి ఈ ఇంటర్నెట్ యుగంలోన
ఇంకా చెప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరంతా ఉన్నారు. ఆఖరికి మనుషులు కూడా మార్చేసేటువంటి టెక్నాలజీ ఉన్నారు. కానీ అది కాకుండా మరి ఇక్కడ ఉమామహేశ్వర వాళ్ళ పాప, ఈశ్వర్ వాళ్ళ పాప, ఈ రోజుల్లో పిల్లలందరూ ఇంగ్లీష్ చదువులు చదవడము, రాకెట్ రోలు, వెస్టర్న్ డాన్సులే నేర్చుకోవడము, లేకపోతే మనకున్న పాటలకి హై బీమ్తో వచ్చినటువంటి సౌండ్స్తో వచ్చినటువంటి పాటలకి డాన్స్ నేర్చుకోకుండా నిజంగా సాంప్రదాయ నృత్యాన్ని పిల్లలకి నేర్పించడము చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్లల యొక్క టాలెంట్ కూడా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడము, ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయడము, అదే డిసిప్లిన్. టైం స్నానం చేయడము, టైంకి పాట వర్క్ చేసుకోవడము, వాళ్ళ వస్తువులు వాళ్ళు ఎక్కడో అక్కడ భద్రపడతారు. ఎలాగంటే చీకట్లో కూడా మన వస్తువుని మన సెల్ఫ్లో నుంచి తీసుకోగలగడమే డిసిప్లిన్. అంతకంటే మన పిల్లలు నాకుసరిగా మన ఆలోచనలు షేర్ చేసుకోండి. ఎవరితో కూడా బిడి పడకుండా మీలో మీకు ఇంటరాక్షన్ ఉండి కష్ట సుఖాల్లో మీ పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ నలుగురితో మీకు సంప్రదించి మీరు నిర్ణయం తీసుకుంటే అది మీ పిల్లల భవిష్యత్తుకి బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఇక నా గురించి మీరందరూ కూడా మరి భగవంతుని దయ వల్ల, శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వల్ల మీరందరూ కూడా మంచి మనసుతో ఉన్నారు. భగవంతుడు మీకు అన్ని రకాలైనటువంటి సంపదలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఇస్తారని ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రకంగా మీరందరూ కూడా మంచి మనసుతో సత్కార్యం జరిపినందుకు మీ అందరికీ హృదయపూర్వక ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా తోటి మిత్రులైనటువంటి ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. వెయ్యి ప్రయాసం వెచ్చించి మన బూడిద త్రినాథ ఇప్పుడే రావడం జరిగింది. ఆయన ఒకసారి సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తెలియట్లేదు యాక్చువల్గా, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు యాక్చువల్గా. ఓకే, సో నా పేరు బూడిద త్రినాథరావు, 93 బ్యాచ్, 10th క్లాస్ మేమందరం చదువుకున్నాం కొప్పటి స్కూల్లో. అండ్ టీచర్స్ అందరూ ఈరోజు వచ్చి ఎంతో కష్టపడి ఇంత ఎండాకాలంలో కూడా వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మన టీచర్స్ మనకి చదువు మాత్రమే కాదు, సంస్కారాన్ని కూడా మనకి నేర్పారు. ఆ సంస్కారం వల్ల ఈరోజు మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఏంటంటే మనం అంటే దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. చదువు ఉంటే చాలదు, సంస్కారం కూడా ఉండాలి కంపల్సరీగా అని నేను తెలుసుకున్నాను యాక్చువల్గా ఈ 30 yearsలో. 10th క్లాస్ చదువుతున్న తర్వాత కూడాను. సో చదువు మాత్రమే ముఖ్యం కాదు, సంస్కారం కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఓవర్ టు నెక్స్ట్ చదువుకున్నాను. తర్వాత ఏమొచ్చి రాజా రంగారావు కాలేజ్లో బొబ్బిలో డిగ్రీ చదువుకున్నాను. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సీటు వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యాను. సో 2 yearsలో I got a campus interview, select and I am the second person. It's a school from Anna University, Chennai. After that, then again I got a opportunity in Bangalore. Last 15 years we have settled down in the Bangalore. I am running the company now with 500 engineers, working for the 7 managers and 11 working under me. And I have given so many people for opportunity because I know what is the pain from coming from the town. So many people were given the opportunity. So thank you for all. Thanks for this opportunity. Yeah, we'll continue. Thank you so much. We also done the BSc B.Ed from Yelloor CRD College. Yeah.
సార్ని ఉద్దేశించి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఒక 2 విషయాలు మాకు మంచి విషయాలు చెప్పండి. ఇందులో ఇప్పటికి కూడా చాలా మంది ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అందుకోసం మొన్న మా ఇంటి మీద చిన్న స్లాబ్ వేసి దాని మీద కూర్చోడానికి ఈ కడప స్టోన్స్ వేసాను. అలా కనిపిస్తుంది. అక్కడ నేను కూర్చుంటుండగా మీకు ముందు మన వాళ్ళకి తెలుసు ఒక ఏలియన్ వచ్చింది. అంటే యోగ అంతరిక్షం వచ్చింది. ఏమయ్యా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అన్న. మీరేమి ఇక్కడికి వచ్చారన్న. ప్రపంచంలో ఈ భూమి మీద ఏదైనా మేము చూడాలంటే ఒక పాఠశాల చూడాలి. పాఠశాల కంటే మించింది మరేది లేదు ఈ ప్రపంచంలో. అయితే ఆ పాఠశాలలో ఎవరు ఉంటారు? గురుదేవులు ఉంటారు. ఆ గురుదేవుడు మీరు గురుదేవుడు కదా. అయితే ముఖ్యంగా నాకు ఈ కొడతన్న రంగానికి చిన్న ఇన్సిడెంట్ కూడా కొట్టడం కరెక్టే. కానీ నేను మా ఆవిడ ఒకసారి సినిమాకి వెళ్ళాను. రిక్షాలో వెళ్ళాను. అటు నుంచి వస్తుంటే టైం అప్పుడు ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చే అంటే కొంచెం దూరం వచ్చాము. మేషాలు మీకు నేను జ్ఞాపకం ఉన్నానా అన్నాడు. ఫ్రాన్స్ స్కూల్లో మేషాలు గవర్నమెంట్ హై స్కూల్. లేదు నేను స్కూల్ మధ్యలో మానేశానండి అన్నాడు. ఏమి అన్నాడు. మీరు మాకు లెక్కలు చెప్పారు. పూర్తిగా లెక్కలు నష్టపోయాను కదా. అంటే లెక్కలు చెప్పానండి. ఏమిటంటే బాగా తీసుకోవాలండి అని. ఇది వాస్తవమైన సంఘటన. అక్కడ దిగిపోయాము ఇద్దరు. మీ వదిలి కూడా దిగిపోదాము. మరి ఈ వదిలి డబ్బులు ఇచ్చేసాను. డబ్బులు ఇచ్చేసి దిగిపోయాము. ఎందుకు కొట్టుకుంటున్నా అని అడిగితే ఆ కుర్రవాడు చెప్పాడండి. మేషారు మేము రిక్షా తప్పుకున్న పడతాడు. తెల్లవారు మా నాన్న రిక్షా తెస్తాడు. అందుకే ఆ రిక్షాకి తెల్లవారు నేను వెళ్ళాలి. నేను సాయంకాలం మా క్లాస్కి వచ్చి ఏదండి హోంవర్క్ అనేవాడు చూపించలేకపోయాడు. ఇది చెప్పలేకపోయాడు. నేను రిక్షా కార్మికులు కొడుకు నేను చెప్పలేకపోయేవాడు. నాకు ఇదంతా తెలియదు కదా. ఆడితే ఎప్పుడు తప్పుడు నేను బాధించు. అలాగే 4 రోజులు నేను వెళ్ళకపోతే మానేశాను. అటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చెప్పబోతుంది ఏ పాత్ర అయినా సరే ఒక కుమ్మరవాడు తయారు చేసాడు. కాల్చితే దెబ్బలు పడితే కానీ అది బాగుపడదు. ఆ దెబ్బలు పడిన గుండ వర్షానికి కరిగిపోతుంది. చిన్న దెబ్బ తగిలితే పగిలిపోతుంది. అసలు ఎంత కాల్చితే కానీ సమిటితో కొడితే కానీ దారి వస్తుందరా. అయితే అది మరీ కాల్చి కొట్టడం కాదు కదా అక్కడ ధర్మం. అది మనకి మానవత్వమైన పని అయినా ఉండాలి. దాన్ని విడిచిపెట్టాను. కొబ్బరైతే ఘనమైన కీర్తిని ఇచ్చింది. ఎలాగంటే మంచి మిత్రుని ఇచ్చింది. ఎంతంత మంచి మిత్రుని కాదు. అలాగే మా వీరకాండం ఇచ్చింది. ఆ మిత్రుడు ఎటువంటి వాడంటే నేను ప్యాంటు దారిపోతున్నాయి మేషాలు బట్టలు మార్చుకోవాలని చెప్పలేదు. అతను బంగారం పట్టుకొని వచ్చిన మేషాలు చిన్న ఉంగరం పెట్టుకుంటే బాగుంది కదా అల్లే. నేను వారానికి ఒక జతతోటే వచ్చేవాడు. అతను ప్రతిరోజు బట్టలు మార్చుకునేవాడు. నన్ను ఒకనాడు అసహించుకోవడం కానీ చికాకుగా ఉండడం కానీ లేదు. ఇద్దరము పక్క పక్కనే మంచి వేసుకున్నాము. అతను 4 ఇడ్లీ తింటే నాకు 2 ఇడ్లీ సరిపడింది తెప్పించాను. ఇంత ఇంత ఎంత మంచివాడంటే మరి అది నేను చెప్పలేను. అది కష్టము సుఖము మంచి చెడ్డ 5 రోజులు అలాగే దొరుకుతుంది. మంచి మిత్రులను నాకు ఇచ్చారు. అలాగే మంచి నేర్గాడు ఇచ్చారు. ఏంటంటే మంచి వస్తువులు అతను ఘనాపాడి. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మాధవ మేషాలే రాయాలి. అతను రాస్తేనే బాగుంటుంది. మరి ఇంకోటి రాయలేడు. అలా మెల్లిగా మాట్లాడేటప్పుడు కూడా అలాగే అన్నను కోల్పోయాడు. ఎలాగా తెలుగు భాష మా బావ ఎప్పుడు అన్నాడు. ఆ బాబా చూడు మీ అన్న గాడి మొక్కడానికి బూడిద రాసుకున్నాడు. పౌడర్ రాసుకుని వెళ్ళిపోతాడు. తెల్లగా లేదమ్మా తెల్లగా బట్టలు వేసుకొని ఆయన అలా నడుచుకొని వస్తుండేవాడు. ఆయన చక్కగా ఇదేది అది బాబు దేవుడు దానికి అడ్రస్ అది. అలా వారికి డబ్బురంబులో నలుగో బావ అతను ఆశ్రయదాత. ఏ పక్షి వచ్చినా వాళ్ళ ఇంట్లో వాలవలసిందే. ఆ పూట వాళ్ళ ఇంట్లో తినవలసిందే. అంత గొప్ప భావన నాకు అప్పచెప్పింది గొప్పలు. ఎలా నేను గొప్పను మర్చిపోతాను చెప్పండి. ఎవడు రానియండి మర్చిపోండి. మీకు ఎవరు జ్ఞాపకం ఉందని ఎలిఫెంట్ బతికి ఈ బూడిద రంగుకి నీళ్ళు ఇచ్చాను. నవ్వుతాను తెలుసు నవ్వుతాను. ఇంటికి వెంటనే చూశాను. అమ్మ నాయన ఎంతో చెప్తాను అనేసి. అయితే ఇవన్నీ మనకి గొప్పలో మంచి మిత్రులు ఇచ్చారు. మంచి గౌరవం ఇచ్చారు.
మంచి స్నేహితులు ఇలా అయితే నేను పుట్టిన తరువులు కాసే పిల్లలు ఇచ్చాను. ఎంతమంది కొట్టారో ఏం చేశారో మరి నాకు జ్ఞాపకం లేదు. దయచేసి మరి ఎప్పుడు కొడతాను నేనున్నాననే భరోసా ఇప్పుడు నచ్చుకోండి. నేనున్నాను, నేను ఈ పని చేయగలను, చేస్తాను. నేనున్నాననే ఒక మిత్రుని చేస్తాను. మీరందరూ కలిసే కష్టమో సుఖమో ఆ స్నేహితుడికి ఆపదలు ఉన్నవాళ్ళు. అలాగే మనం చేస్తున్న ఏ ఉద్యోగం మంచి చిన్న పెద్ద ఆ ఉద్యోగంలో వాళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోండి. ఆ పనిలో వాళ్ళు చేస్తారు. ఏం చదివారు అని ఒక గడి కేటాయించారు. వాళ్ళకి ఎంతవరకు చదివారు, ఏం చేస్తారు, స్కూల్లో పోతారు నేర్పించారా అని చూడాలి. వాళ్ళు చెప్తారు. వాళ్ళు అప్పటికంటే మించిన వాళ్ళు లేరనే భావంతో తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులున్నా మరి ఇంకొక వేరేగా ఆలోచించకండి. చక్కగా ఉండండి. మనం ఒక వస్తువు కొన్నప్పుడు నీ భార్య నీ జ్ఞాపకం రావాలి. నేను ఒక వస్తువు కొంటాను, అదే నేను తినేస్తానే మా నాతో సైలో ఎటువంటి ఆ పిల్ల కూడా నేను పట్టుకెళ్తాను అంటే నాకు ఎలా ఉందంటే ఆనందంతో చూస్తుంటే ఇంత గొప్ప వాళ్ళు ఈ పాఠశాల ఎంత గొప్ప వాళ్ళు పొందరయ్యారా. పరం చేస్తారు కదా, ఆ పరం చేస్తే అందరూ ఎక్కిపోతే అలా కోరుతుంటే మరి మీరేమి అనుకోవద్దు. ఆయన 6వ తరగతి మా క్లాస్ టీచరు ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ చెప్పేవారు. గురువు గారితో పనిచేయడం అనేటువంటిది చాలా గర్వంగా ఉంది. అలాగే సంజీవరావు మాస్టారు ఆయన దగ్గర కొన్ని విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఆ విధంగా భాష ఆయన దగ్గర నుండి కొంత నాకు వచ్చింది. అలాగే వికట కవి తెనాలి రామలింగుడు ఎలాగో నా కొప్పల పాఠశాలలో అత్యధిక ఉపాధ్యాయుల్లో తెనాలి రామలాంటి ధనము వల్ల ధర్మము వల్ల సుఖము అనేటువంటివి లభిస్తాయి. అట్లాంటి విద్య నేర్పినటువంటి గురువుని ఈరోజు మీరు సన్మానిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణువు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పుట్టించినటువంటి బ్రహ్మతో సమానుడి గురువు, పరిపాలన చేస్తున్నటువంటి విష్ణువుతో సమానుడి గురువు, దుష్ట శిక్ష రక్షణ చేసేటువంటి ఈశ్వరుడితో సమానుడి గురువు. అందుకే అన్నిటికంటే అతీతుడు, ఆ భగవంతుడి కంటే అతీతుడు ఎవరు అని అంటే గురువేనని చెప్పారు. హిందీలో కబీర్ దాస్ చెప్పేటట్టు ఇక్కడ గురువు పెద్ద, దేవుడు పెద్ద అంటే గురువే పెద్ద. గురువు గొప్ప, దేవుడు గొప్ప అంటే గురువే గొప్ప. ఏం చేద్దంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేది గురువే, ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేది కూడా గురువే. ఎవరైనా గజేంద్ర మోక్షం గురించి చెప్పారు. మాట పూట వంటిది, మాటని వినియోగించే విధానం మనం తెలుసుకోవాలి. అలాగే నైతిక విలువలు కూడా మనం పిల్లలకి ఇప్పుడుండే మీ పిల్లలకి నైతిక విలువలు కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే భాషా జ్ఞానం లేదు. జ్ఞానవంతులు అయితే అయ్యారు, భాషా జ్ఞానంలో నువ్వేం చదివావు? మా బాబు ఐఐటి, బాబు లెటర్ తెలుగులో రాయరా? లేదు. లేదా ఎప్పుడో రాసినట్టు నీ ప్రాన్స్క్రిప్ట్ నోట్ ఒకసారి చదువురా? భాషా జ్ఞానం లేదు, వాడు రాయలేడు, చదవలేడు. కాబట్టి కన్న తల్లి మాతృభాష ఈ రెండు కూడా చాలా గొప్పవి, వాటిని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం. మన కైవన్నారు పరిమాణం లేక ఎవరికి పనికి రాక భారమయ్యే బాటల ప్రక్కబడి కరాలా కారు పురుషుడు కారు చక్రాల కింద బ్రతుకులేని దరిద్ర పుష్పములివి. ఈ అనాథ సమాననే, ఈ విశీర్ణ తీర్ల పుష్పమాలనే, ఈ కృషించు మాన హీన తీర పుష్పాలనే తొలగింది సేవకై దొరికి తెచ్చింది. అట్లాంటి చక్కనటువంటి పుష్పాలు తెచ్చారు. పుష్పాలు దేనికి ప్రతీకో తెలుసండి? ఒక్క పూజకే కాదండి, ఒక్క పూజ వల్ల ఏమవుతుందండి? పవిత్రత చేకూరుతుంది అనమాట. అట్లాంటి పవిత్ర హృదయంతో మీరు చేసేటువంటి సేవ చాలా గొప్ప సేవ. మీ అందరికీ కూడా ఆ దేవుడు తప్పనిసరిగా ఐశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అలాగే సీతను అపహరించినటువంటి రావణాసుడు సీతను అన్వేషించడానికి వెళ్ళినటువంటి హనుమంతుడు సీతాదేవి దగ్గరికి చేరి శ్రీరాముని యొక్క విశేషమంతా కూడా చెప్తాడు. ఇలా ఉంది బాబు, ఈ ఎడబాటును భరించలేని సీత యొక్క రాముడి యొక్క విశేషాలని చెప్పావు, కానీ నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ కూడా ఇవ్వడానికి. రవికుల వాటితేనుడు రాముడు సేవకు మీ అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మామ ప్రీతి ముందుగా కొప్పటిగావ్ గ్రామం నాకు ఎంతోమంది ఆత్మీయులు ఇచ్చింది. కొబ్బరి పిల్లలందరికీ కూడా నాకు శుభాశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా కొప్పరి గ్రామం మంచి, అలాగే అన్నయ్య గారు కింది మాస్టారు మాకు ఎంతో ఆత్మీయులు. శ్రీరామూర్తి మాస్టర్ గారు మేము ఒక బిడ్డలా చూసుకునేవారు. మేము అక్కడ మీరు ఇలా చేయడం వల్ల ఈ సంస్కృతిని మీ పిల్లలకు కూడా అదే ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
గారు కూడాను ఈ పరిస్థితి వచ్చింది. మేకర్ అయితే శ్రీరామూర్తి మేకర్ దగ్గర రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయస్సే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్న రాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబట్టలే ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో అంతేలేని ఆనందాలు వెంటే వస్తే ఎంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే ఎంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నానో దాస్తా మా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్న చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే. మారిపోయేదే నేడు ఆదారే ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే ఎంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే ఎంతే. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు
ఎప్పుడు అనిపిస్తుంది నీ వైపే తెరచాపను తిప్పేసా నువ్వొస్తావని మోస్తావై చూసా ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే తీరాక తీపిగా ఈ వేదనలే హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే హే హే లా 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 లా. హే 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 లా 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 లా.
మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకుచిండే నాటు బిటే వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే
అలాగే తల్లిదండ్రులు కానీ చాలా స్వేచ్ఛ ఇచ్చారు మనకి, స్వేచ్ఛగానే చదువుతాం. అలాగే ఒక కొప్పర గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న 6-7 గ్రామాలు, గీతరాపల్లి, కొత్తవలస, చాకరాపల్లి, కొప్పర, ఈ నారాయణపురం, అన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు ఒక అట్ట, టైర్లు, టక్కలు అన్నీ ఇస్తున్నారు. మధ్య మధ్యలో తినడానికి శనపలుకులు, చెక్కీలు ఇస్తున్నారు, రాగి జాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రోజు మేము నిత్యము పిల్లలకి అందుబాటులో తెస్తున్నాం. ఆ క్యారేజ్ మోసుకుంటూ అందులో లేదు. అయితే మధ్య మధ్యలో ఈ పొలాల్లో ఉన్నటువంటి పెసరకాయలు సీజన్, పెసరకాయలు, మామిడికాయలు, జాంకాయలు ఇలా దొంగతనం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఒకరు కొట్టుకుంటూ, ఒకవేళ ఉదయం మేము ఇంటర్వ్యూలో కొట్టుకున్నా, ఈ బంతాట ఆడినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు, కబడ్డీ ఆడినప్పుడు కొట్టుకున్నా, మళ్ళీ సాయంత్రం లాంగ్ బెల్ అయ్యేసరికి మళ్ళీ అందరం కలిసిపోతుండేవాళ్ళు. అంటే బాల్యం అంటే ఎవరినైనా అడగండి, మన మేషాలను అడగండి, వాళ్ళ బాల్య స్నేహితులు, బాల్యం. మనం మళ్ళీ రాదు. ఎందుకంటే ఇప్పుడు చదువులు వేరు, అప్పుడు చదువులు వేరు. ఇప్పుడు ర్యాంక్ రాకపోతే టీచర్లు ఇంటి దగ్గర అప్పుడే మొబైల్ ఉపయోగించాలి. వాళ్ళకి ఉపయోగించకూడదు, ఉపయోగించడం నష్టపోతున్నారని మనం బాధపడుతున్నాం, కానీ ఆ పరిస్థితులు మాత్రం పిల్లలకు మాత్రం పాదమెటుపోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడవేనా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే చాలు వారే, ఒంటరైనా ఓటమైనా,
వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నుంచి సంవత్సరాల నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మనందరం చాలా సాఫ్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఆనందంగా మనందరం కూడా మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళీ మన పాత రోజులని గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా గడపడానికి కారణమైనటువంటి మూల కారణం మూల వ్యక్తి మన పైడిరాజు. అందుకు ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్.